సమర్థిస్తామనే పద్ధతిలో ఆయన రైట్. మనతో విక్రమ్ గారు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు. విక్రమ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. డిబేట్ లో పాల్గొన్న మిత్రులందరికీ, ప్రేక్షకులకి అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సూపర్ 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 సక్సెస్. నాకు ఈ డిబేట్ చూస్తే జూపుడి గారు కూడా ఆయన ప్రజాప్రతినిధిగా ఉన్నారు కాబట్టి, అంటే అసెంబ్లీలో గవర్నర్ స్పీచ్ కి ధన్యవాదాలు తెలిపే తీర్మానం ఉంటుంది. అది స్కై ఇస్ ద లిమిట్ అంటారు. అంటే ఎక్కడి నుంచి ఏదైనా మాట్లాడచ్చు, దానికి ఏం అడ్డు చెప్పరు అన్నమాట. అట్లాగా జూపుడి గారు స్వాతంత్రం వచ్చిందా లేదా అనేటువంటి ఒక టాపిక్ మాట్లాడారు. అదేవిధంగా గాది గారేమో ఏదో స్వామి చెప్పినట్టు ఈరోజు మహిళలకి ఒక ఉచితమైనటువంటి ఒక మంచి స్కీము అందిస్తా, అసలు ఇవేంటి సబ్సిడీలు ఉండాలా, ఉచితాలు ఉండాలా అనేటువంటి ఒక టాపిక్ తీసుకురావటం. మరి సాహెబ్ గారు అయితే మొత్తం ఏకరవ పెట్టేశారు, మొత్తం ప్రభుత్వం ఏం చేస్తుంది ఏంటనేది. తర్వాత పురుషోత్తం రెడ్డి గారు కూడా ఇటు కూడా కొన్ని అంశాలను టచ్ చేశారు. అసలు ఇంతకీ మనం సబ్జెక్ట్ ఏంటంటే, ఈ రోజు మీరు తీసుకున్న సబ్జెక్ట్ ఆర్టీసీ అనుకుంటా, అంతే కదా? ప్రధానంగా ఆర్టీసీ ఈ సూపర్ 6 పథకాలు దాదాపుగా అమలు చేసేసామని ప్రభుత్వం చెప్తా ఉంది. మరి ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు ఇలాంటి పథకం లేదు కాబట్టి మహిళలకి ఉచితమైనటువంటి బస్సు రవాణా సౌకర్యం, ఇది గొప్ప పథకం. దీన్ని మరి దీంట్లో లోటుపాట్లు ఏమేమి రాబోతా ఉన్నాయి, సో ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళబోతా ఉన్నారు? ఖచ్చితంగా ఈ పథకాన్ని అయితే ఆహ్వానించాలంటే, అయితే దీనికి పరిమితులు ఎందుకు విధించారు, ఏ విధంగా విధించారు, దీనివల్ల లోటుపాట్లు ఏ విధంగా ఉండబోతున్నాయి, ప్రభుత్వం ఏం హామీ ఇచ్చింది, ఇప్పుడు ఏం చేశారు, ఇవన్నీ కూడా ప్రతిపక్షాలు చూసుకోవాల్సినటువంటి వ్యవహారాలు. ప్రజల్లో అంటే వాళ్ళు ప్రజల తరఫున ఎటువంటి పోరాటాలు చేయాలి, ఎలా చేయాలి, వాళ్ళ మీద ఏ విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి అనేటువంటిది అది ప్రతిపక్షాల మీద. ఇవాళ ప్రధాన ప్రతిపక్షం ఏంటంటే అసెంబ్లీకి పోదు. దురదృష్టకరమైంది ఏంటంటే, వాళ్ళు ఎంత డిస్సర్వీస్ చేస్తున్నారంటే ప్రజలకి. ఇవాళ బయట నుండి ఎన్ని మాట్లాడినా, పార్టీ ఆఫీసులో జగన్మోహన్ రెడ్డి గారు సుదీర్ఘమైనటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి హ్యాండ్ పిక్డ్గా కొంతమంది జర్నలిస్టులు పిలిపించుకొని ఎన్ని మాట్లాడినా కూడా దానివల్ల ఏమీ ఉపయోగం లేదండి. మీరు అసెంబ్లీకి వెళ్ళి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రభుత్వాన్ని కార్నర్ చేయగలిగితే, టు దట్ ఎక్స్టెంట్ ఏంటంటే ప్రజలకి బెనిఫిట్ అవుతుంది. మీరు ఏదైతే వాళ్ళ బయట నుండి చెప్తున్నారో అది మీరు అసెంబ్లీలో చెప్పగలగాలి, అసెంబ్లీలో నిలదీయాలి. అసెంబ్లీలో నిలదీసినప్పుడు ప్రభుత్వం ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సినటువంటి అనివార్యత, ఒక ఆ బాధ్యత వాళ్ళకు ఉంటుంది. అది లేకపోవడం అనేది మనం ఎన్ని చెప్పిన, ఇప్పుడు మనం డిబేట్లో చాలా అంటే కొన్ని లోటుపాట్లు అనేకం వచ్చినాయి. దానివల్ల ఏంటంటే ప్రజలు కొంత చైతన్యం వస్తుంది. కానీ ప్రభుత్వం దాన్ని పట్టించుకుంటుందా పట్టించుకోవదా అని కాదు. అసెంబ్లీలో కనుక మాట్లాడితే డెఫినెట్గా గవర్నమెంట్ కార్నర్ అవుద్ది. అక్కడ టు దట్ ఎక్స్టెంట్ అంటే ప్రజలకి మేలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అటువంటి ఆపర్చునిటీని ఆయన మిస్ చేసుకుంటున్నారు. ఇంకోటి ఏంటంటే, ఇవాళ ఆర్టీసీ బస్సు ఖచ్చితంగా ఆర్టీసీని బతికించుకోవాలి. అదేవిధంగా ఈ స్కీమ్ వల్ల దెబ్బతిన్నటువంటి ఎవరైతే ఆటో కార్మికులు ఉన్నారో వాళ్ళని కూడా రక్షించాల్సినటువంటి బాధ్యత, వాళ్ళకు ఉన్నటువంటి అంటే బతుకు తెరువుని ఏదో ఒక ప్రత్యామ్నాయం చూపించాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉన్నది. అయితే వాళ్ళ ఆ ప్రభుత్వాన్ని ఆ దిశగా కదిలించేటువంటి శక్తి ఏది, అటువంటి విధంగా ఆ దిశగా నడిపించేటువంటి శక్తి ఎవరికి ఉందంటే ప్రతిపక్షానికి ఉంది. కాబట్టి ఈ విషయంలో ప్రతిపక్షం ఎంత నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తుంది అనే దాని మీద కూడా కొంత ఉంటుందండి. అంటే మీరేమంటారు, ప్రతిపక్షంలో ఉన్న 11 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్ళి ప్రజా సమస్యల మీద, ఆటో కార్మికుల సమస్యల మీద గలం ఎత్తితే ఆ సమస్యలు పరిష్కారం అవుతాయంటారా? పరిష్కారం అవుతాయే కాదండి, అది ప్రభుత్వం మీద ఒత్తిడి పెరుగుతుంది అంటున్నా నేను. ఇవాళ బయట నుండి మాట్లాడేదానికి అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడేదానికి చాలా తేడా ఉంటుందండి. ఇవాళ 11 మంది 10 మంది కాదు, ఒక్కళ్ళు ఉన్నా కూడా మీరు అసెంబ్లీలో మాట్లాడితే ప్రభుత్వం కార్నర్ అవుతుంది. మీరు ఒక్కళ్ళంటే గుర్తొచ్చింది, జయప్రకాష్ నారాయణ గారు లోక్సత్తా నుంచి గెలిచి ఒక్కరే 5 ఏళ్ల పాటు అసెంబ్లీలో గడగడలాడించాడు ప్రభుత్వాలను అప్పట్లో. ఇట్లాంటివి చాలా ఉన్నాయండి గతంలో. వీళ్ళొక్కడే కాదు, పొత్సలపల్లి సుందరయ్య గారి దగ్గర నుంచి, గౌతుల లచ్చన గారి దగ్గర నుంచి, మహామహులు గుమ్మడి నరసయ్య గారు, ఒక్క పార్టీకి ఒక్కళ్ళే రిప్రజెంటేషన్ ఉన్నటువంటి వాళ్ళు, చాలా ప్రభుత్వాలు, అదేవిధంగా ప్రభుత్వ బిల్లుల్లో అనేక అంశాలని మార్పించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. సరే, ఇవాళ ప్రభుత్వం ఏ దిశలో వెళ్తుంది, ప్రభుత్వానికి ఇచ్చినటువంటి హామీలు ఇంటోటో నెరవేరుస్తుందా లేదా అనే దాన్ని ఖచ్చితంగా ఏ ప్రభుత్వం అయినా ఏంటంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక పరమైనటువంటి వెసులుబాట్లు బట్టి కొంత ఏదో చూస్తూ ఉంటుంది. దాని మీద గళవెత్తాల్సింది పౌర సమాజం ఎత్తాలి, అదేవిధంగా ప్రధాన ప్రతిపక్షం బాధ్యత ఉంటుంది. అందువల్ల ఇవాళ మనం ఎన్ని మాట్లాడుకున్నా కూడా ప్రతిపక్షంగా వాళ్ళు చేసేటువంటి బాధ్యత ఏంటి. ఇంకొక అంశం ఉంది. వాళ్ళ 2019 ఎలక్షన్స్లో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు
భారీ మెజారిటీతో గెలిచారు. సరే తెలుగుదేశం వాళ్ళు అప్పుడు ఈవీఎం ట్యాంపరింగ్ అదే అన్నారు. ఆ రోజున కనుక నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినప్పటికీ కూడా ఈ రోజు ఈవీఎం మీద మేము కూడా మద్దతు ఇస్తున్నాం, దీని మీద అంటే దీని మీద ఫుల్ ప్రూఫ్ గా ఒక ఇది జరగాలి అని కనుక ఆయన అంటుంటే, అంటే అన్ని పార్టీల మధ్య ఒక ఏకాభిప్రాయం ఆ రోజు ఆయన అనలేదు ఈవీఎంలు ఎలా పనిచేస్తాయో ఆయన చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇవాళ ఏంటంటే ఇవాళ దేశంలో ఉన్న రాజకీయ పార్టీల పరిస్థితి ఎలా ఉందంటే తమ కన్వీనియంట్ గా ఉన్న అంశాలని లేవనెత్తున్నారు, కన్వీనియంట్ గా అదే పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు మాట్లాడారు. ఇంకోటి కూడా ఇందాక సాహెబ్ గారు కూడా ఒక మంచి అంశం మాట్లాడారు. ఇవాళ గతంలో వైఎస్ఆర్సీపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ విధంగా ప్రవర్తించిందో మనం చూసాం. అసలు కనీసం మొన్న తులసిరెడ్డి గారు కూడా చాలా సందర్భాలు చెప్పారు, కనీసం నామినేషన్లు వేయకుండా అంటే గతంలో మన రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనంత విధంగా ఏకపక్షంగా ఏకగ్రీవాలు జరిగినాయి. ఆశ్చర్యపోయారు. ఇవాళ నేను చూసా సాక్షి పేపర్లో ప్రొఫెసర్ నాగేశ్వర గారు ఆశ్చర్యపోయారు. ఆయన కూడా ఫ్రంట్ పేజీలో ఫోటో వేసి ఒక ఐటమ్ వేశారు. నిజమే, 1000 ఓట్లు లోపు రావటం తెలుగుదేశం వాళ్ళే ఆశ్చర్యపోతున్నారని ఆయన చేసిన కామెంట్ ని వాళ్ళు హైలైట్ చేసుకున్నారు. సమయం తక్కువ ఉంది సార్. ఇక్కడ ఒక అంశం ఇందాక జూపూడి గారు అన్నారు కదా, పులివెందుల్లో ప్రజలకి స్వాతంత్రం లేదు. ఆ ఎపిసోడ్ ఏదైతే ఎన్నికలకు సంబంధించి నన్ను లెట్ మీ కంప్లీట్ అండి, మీరు తర్వాత దయచేసి. ఇది గతంలో ఇన్ని ఏకగ్రీవాలు జరిగినాయా? అసలు నామినేషన్ లేకుండానే ఏకగ్రీవాలు జరిగినటువంటి పరిస్థితి. నేను ఎందుకు చెప్తున్నానంటే నియమాలు అనేవండి రెండు వాటికి కూడా ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉండాలి. అంటే మీరు నియమాలు పాటించండి, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు నియమాలు పాటించండి, మేము నియమాలు పాటించం అని అంటే అది సాధ్యం కాదు. తెలుగుదేశం ఇప్పుడు ఏ విధంగా ఎన్నికలు జరిపించింది అనేది పక్కన పెడదాం, గతంలో వాళ్ళు ఏ విధంగా జరిపించారనేది ప్రజలు గమనిస్తున్నారు. నేను ఎందుకు చెప్తున్నా అంటే మీకు ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ లేకుండా నియమాలు ఒక పార్టీ అమలు చేయాలి, మేము చేయము అని అన్నప్పుడు ఇదే మీరు ఇందాక అన్నారు కదా, ఒక సామెత కూడా చెప్పారు, నీవు నేర్పిన విద్య నేర్పదక్ష. అది ఏమో ఒక సామెతలా చెప్తాం. అదే విధంగా ఒకే అన్ని రాజకీయ పార్టీలు కనుక ప్రజాస్వామ్యయుతంగా జరిగితే ఇటువంటివి జరగవండి. అధికారంలో ఉన్నప్పుడు అసలు ఎవరిని మేము లెక్క చేయము, మేమంతా ఏకగ్రీవాలు చేసుకున్నాం వాళ్ళు అన్నప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చారు, వీళ్ళు వాళ్ళ బలం వీళ్ళు చూపిస్తున్నారు. దాన్ని ఎవరిని మనం తప్పు పట్టాలి? ఈసారి ఒకవేళ మళ్ళీ ప్రభుత్వం మారితే వాళ్ళు ఇంకా ఇంత 2 రెట్లు వాళ్ళు చేస్తారు. దీనికి ఇట్ ఈస్ అ నెవర్ ఎండింగ్ స్టోరీ అండి. ఇండియన్ డెమోక్రసీలో ఇది ఈస్ అ నెవర్ ఎండింగ్ స్టోరీ. అందువల్ల ఇవాళ జరుగుతున్నటువంటి దీని మీద ఖచ్చితంగా దాని అంటే దాని మూలాలు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎవరు మొదలు పెట్టారు, ఇవన్నీ వస్తాయి. ఇవాళ మనం ఇక్కడే కాదు తెలంగాణలో కూడా చూస్తున్నాం. వాళ్ళు ఇంకోటి కూడా చెప్తున్నా, అంటే నన్ను తప్పు పట్టాల్సిన అవసరం లేదు, వాళ్ళు జూపూడి ప్రభాకర్ గారు ఉన్నారు,